గల దేవుని సంఘంలో సైతం ఏం జరుగుతాయంటే, నాకేదైనా అధికారం ఉంటే కింద కూర్చున్నవాడు ఎక్కడ నాకంటే హైలైట్ అవుతాడని చెప్పేసి వాడు తొక్కాలని చూస్తాం. ఎక్కడ జీవము కలిగిన దేవుని సంఘములో మానవుడి పరిస్థితి చెప్తున్నా. ఇప్పుడు నేను బాగా కనబడుతున్నప్పుడు నాకు పోటీగా ఇంకొకటి వస్తున్నాడు అనుకో, అప్పుడు వాడిని ఏం చేయాలని చూస్తాం, మనము తొక్కాలని చూస్తాం. తొక్కడానికి ఏం చేస్తాం? అబద్ధాలు వేస్తాం, నేరాలు వేస్తాం, ఎన్నెన్నో రకరకాల పరిస్థితులు వాడి మీద మోపుతాం. ఇది మానవుని పరిస్థితి. దేవుని పరిస్థితి ఎలా ఉంది చెప్పంటారా? ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. మనల్ని ఏం చేశాడంట? ఆయన రాజ్యం యొక్క నివాసులు. అంటే మనం కూడా ఎవరము? ఆయన రాజు అయితే మనం ఎవరము? చెప్పరేమండి, తెలుసు మీకు. ఆయన రాజు అయితే మనం ఎవరము? మనం కూడా రాజులమే. అది దేవుని మనస్సు. అది అక్కడ